హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి వ్లాగ్స్. ఏంటబ్బా అక్క ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్కడో ఉందనుకుంటున్నారా? నేనైతే లాస్ట్ సండే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా తేనె గురించి. సో ఆ రోజే ఈ వీడియో కూడా రికార్డ్ చేశామన్నమాట. మా మా పిన్ని వాళ్ళ పొలంలో అయితే వెజిటేబుల్స్ అయినాయి, తీసుకెళ్తురమ్మా ఇంటికి అని చెప్పింది. అందుకనే మేము తోటలోకి అయితే వెళ్తున్నాము. మేమైతే సిటీలో ఉంటాం కదా, మా మమ్మీకి మా మామయ్యకి మాకని కొన్ని వెజిటేబుల్స్ తెంపుకొని పోదామని వచ్చినాము. నేను అనుకున్న చాలా ఈజీ, ఏముంది తెంపుకొని వెళ్ళిపోవడమే అని. కానీ చాలా కష్టం గాయస్. మనమైతే తప్పకుండా ఫార్మర్స్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర అయితే అస్సలు బేరం ఆడొద్దు. చాలా అంటే చాలా కష్టపడతారు వాళ్ళు ఎండలో. మనమైతే అనుకుంటాం కదా ఏముంది ఈజీగా చెట్లు పెరుగుతాయి వాటికి తెంపి అమ్మడమే అని. కానీ చాలా కష్టము అసలు. వాటికి ఏ టైంలో వాటర్ పెట్టడం, ఒక్కొక్కసారి ఏమో అవి రేట్ ఉన్నప్పుడే మంచిగా అవుతాయంట, ఒక్కొక్కసారి అయితే రేట్ లేనప్పుడు అయితే ఎక్కువ అవుతాయని చెప్తుంది మా పిన్ని అయితే. ఈసారి అయితే పచ్చిమిర్చి చాలా బాగా వచ్చింది కానీ ఎక్కువ రేట్ లేదంట, అదే చెప్తుంది మా పిన్ని. సో ఏమంటారు, అట్లే వదిలేస్తున్నారనమాట. పండు మిర్చి అయిన తర్వాత కారం పొడి కొట్టేయడానికి అయితే కొన్ని కాయలను అట్లే ఉంచుతున్నారు. చాలా బాగా వచ్చింది ఈసారి అయితే హార్వెస్ట్. ఒక్కొక్క చెట్టుకి చాలా పచ్చిమిర్చి అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అది కూడా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. దొడ్డు దొడ్డు కాయలు, పెద్ద పెద్ద కాయలతో అవుతున్నాయి. అదే చెప్తున్నా మా పిన్నికి, మంచి గ్రోత్ ఉన్నప్పుడు రేట్ రాదా పిన్ని అంటే, అవునమ్మా రాదు అని చెప్తుంది. చూస్తున్నారు కదా, ఈమె మా పిన్ని సేమ్ టు సేమ్ మా మమ్మీ లానే ఉంటుంది, జిరాక్స్ అనమాట. మా పిన్ని వాళ్ళైతే ప్రజెంట్ పచ్చిమిర్చి, టమాటోస్, లేడీస్ ఫింగర్, ఇంకా కొత్తిమీర అయితే చేసినారు. కొన్ని లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, తోటకూర, పాలకూర. కానీ అవి ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాయి, అందుకే అవి అయితే తెచ్చుకోలేదు. ఏమంటారు, ఒక 5-6 కేజీస్ పచ్చిమిర్చి, ఒక 8-9 కేజెస్ టమాటోస్, కొత్తిమీర ఇవన్నీ అయితే తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా ఉన్నాయి ఇంట్లో అయితే. మా పిన్ని అదే చెప్తుంది, చాలు పిన్ని చాలు అంటే, ఎక్కడమ్మా మీరు ఇంత దూరం వచ్చి చిన్నే తీసుకెళ్తారా అని చెప్తుంది. చూడండి గైస్, మన బావ అయితే ఎప్పుడు సపోర్ట్ చేయడు, ఓన్లీ వచ్చి స్టైల్గా నిల్చుంటుండు వాళ్ళ పాపను పట్టుకొని. మా బావ వాళ్ళ కూతురు కూడా మాతో అయితే వచ్చింది, నేను వస్తా అని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను షాక్ అయిపోయినా, ఏంటి పచ్చిమిర్చి ఇంత పెద్ద పెద్దగా ఉందని అదే చూస్తున్నా. మా తమ్ముడు ముందే చెప్పినాడు, అక్క నీతోటి కాదు ఇంటికి వెళ్ళిపోదాం, మేము తెంపుకొని వస్తామంటే, లేదురా నేను కూడా వస్తా, నేను కూడా తెంపుతా అని చెప్పిన. కానీ చాలా కష్టం అసలు. మన చెప్పులు స్లిప్ అయిపోతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటాము. ఏ చెట్టుకి ఎట్లా తెంపాలో నాకు తెలియక నేను ఆ చెట్టు కొన్ని తెంపుతున్నా. మా చెల్లెదే చెప్తుంది, అక్క ఒకటే చెట్టుకి మొత్తం కంప్లీట్ అయినాక ఇంకో చెట్టుకి వెళ్ళాలని చెప్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది గైస్. రోజు ఆఫీస్కి వెళ్ళి ఏసీలో కూర్చొని ఆ సిస్టమ్ ముందు కూర్చోవడం కన్నా, ఇట్లా అందరితో వెళ్ళి మింగిల్ అయిపోయి మన నచ్చిన వెజిటేబుల్స్ తెంపుకోవడము, వాటి గురించి తెలుసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. టమాటోస్ కూడా మంచిగా ఉన్నాయి, కానీ టమాటోస్కి రేట్ లేదంట ఇప్పుడు, ఓన్లీ 10 రూపీస్ కేజీ అయిందంట. అందుకే మా పిన్ని వాళ్ళు ఇంకా వాటర్ పెట్టడం అయితే ఆపేసినారు. కొన్ని కొన్ని టమాటోస్ అయితే వెళ్తున్నాయంట. ఇప్పుడైతే లీఫీ వెజిటేబుల్స్కి ఎక్కువ రేట్ ఉన్నాయంట, అందుకే మా పిన్ని వాళ్ళు ఇంకా తోటకూర, పాలకూర కూడా అలికినారు. మా బాబాయ్ అయితే వాటికి వాటర్ పెడుతున్నాడు, అందుకే మా బాబాయ్ రాలేదు. మేమే వెళ్ళి ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. కళ్ళు అయితే ఎంత మండినాయో గైస్, నాకు తెలియక తెంపిన తర్వాత కళ్ళల్లో పెట్టుకున్న చేతు చాలా మండినాయి అనమాట. మా పిన్ని వాళ్ళు అయితే ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే వేయరనమాట, న్యాచురల్గా గ్రో చేస్తారు, అందుకే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అదే చెప్తున్నా మా బాబాయ్. నేనైతే ఊరికే మా పిన్నికి అదే చెప్తున్నా, ఇవి చాలా కారం ఉన్నాయి, ఆ స్మెల్, ఆ ఘాట్ అనేది తెలుస్తుంది పిన్ని అని చెప్తుంటే మా పిన్ని చాలా నవ్వుతుంది. మా చెల్లి అయితే, ఏందక్క నీకు ఇది కూడా తెలీదా, చాలా స్ట్రాంగ్ ఉంటాయి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు, ఒక్కొక్క చెట్టు మొత్తం కంప్లీట్ చేసేయని చెప్తాను. చూడండి గైస్, వెనకాల బావ అయితే ఏం వర్క్ చేస్తలేడు, ఓన్లీ అటు ఇటు తిరుగుతున్నాడు ఖాళీ స్టైల్గా. మీకు కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కావాలంటే నాకు పిన్ చేయండి గైస్, మా పిన్ని వాళ్ళని అడిగి అయితే కొరియర్ చేస్తా. చూడండి బావేవో స్నాక్స్ కూడా తింటున్నాడు వెనకాల. నెక్స్ట్ అయితే ఇంకా టమాటోస్ దగ్గరకు వచ్చినాము, టమాటోస్ తెంపుతున్నాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, టమాటోస్కి రేట్ లేదని మా పిన్ని వాళ్ళు ఇంకా వాటర్ పెట్టట్లేదంట, అందుకే టమాటోస్ అయితే ఎక్కువ లేవు. అంటే చెట్లు హెల్దీ లేవు, కానీ టమాటోస్ ఉన్నాయి చూడండి. కచ్చి టమాటోలు కూడా తెంపుకొచ్చుకున్నాం, ఎందుకంటే సిటీలో
మనకైతే సిటీలో ఇంత ఫ్రెష్ దొరకవు కదా, అందుకే కచ్చి కచ్చి టమాటోస్ కూడా తెంపుకొచ్చుకుంటున్నా చట్నీ పెట్టుకోవచ్చని. మా తమ్ముడు చూడండి ఏమంటారు వీడియో తీస్తున్నాడు, అప్పుడే లైవ్ కూడా పెట్టినాడు అనమాట. అదే టైంలో లైవ్ పెట్టినాడు. ఆ లైవ్ చేస్తూ అయితే టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నా. ఒక టమాటో తిందామని చూస్తున్నా, కానీ నా బుట్టలో అయితే ఒక్క టమాటో కూడా లేవు, అన్నీ కచ్చి ఉన్నాయి. మా చెల్లి దగ్గర అయితే టమాటో తీసుకున్నా, ఎంత టేస్టీ ఉండేనో, ఫ్రెష్ కదా, మంచిగా అనిపించినుండే. నాకైతే ఈ ఎక్స్పీరియన్సే నచ్చింది గైస్. బావతో అదే చెప్తున్నా, మనము సిటీ నుంచి ఊరు వచ్చేద్దామని. మా క్యూటీ చూస్తున్నారు కదా, మా క్యూటీ కూడా హార్వెస్ట్ చేద్దామని అయితే వస్తుంది. వీళ్ళైతే కంటిన్యూగా నా ఎక్స్ప్రెషన్సే క్యాప్చర్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా మేము కొత్తిమీర తోటలోకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్. అట్లా ఆస్వాదిస్తూ నేచర్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇదంతా కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మా చెల్లి అయితే ఎక్కువ తెంపు మమ్మీ, ఎక్కువ తెంపు, మా అమ్మకి పెద్దమ్మ వాళ్ళ అందరికి కావాలని తొందరగా అయితే తెంపుతుంది. మనకైతే ఇక్కడ సిటీలో 10 రూపీస్కి ఒక కట్ట ఇస్తారు కదా, విలేజెస్లో అయితే ఫ్రీగా తెంపుకొని పోతారు. మా పిన్ని వాళ్ళైతే 10 రూపీస్కి ఒక 5-6 కట్టలు ఇస్తారంట. నేను అదే చెప్తున్నా, సిటీలో మంచి రేట్ ఉంటుంది పిన్ని, మీరు ఇక్కడ సిటీకి వచ్చి అమ్ముకోండి అని చెప్తున్నా. కానీ మా పిన్ని వాళ్ళు రారు, అక్కడే ఊర్లోనే అమ్మేస్తారు తక్కువ రేట్కి. ఇక్కడైతే మా క్యూటీ కూడా హార్వెస్ట్ చేస్తుంది కొత్తిమీర కాకుండా మిగతాదంతా తెంపుతుంది. ఇప్పుడు చూడండి తన రియాక్షన్, కింద పడిపోతుంది తెంపగానే. ఇదైతే ఫుల్ నవ్వుకున్నాం అనమాట. తను కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది అట్లా హార్వెస్ట్ చేస్తుంటే. అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత గ్రీనరీ చూస్తూ. నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా తొందరగా మా పిన్ని హార్వెస్ట్ చేసేస్తుంది, లేట్ అయిపోయిందని. చూడండి ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని అయితే మంచి స్మెల్ వస్తుంది. బతుకమ్మ పువ్వులు ఇప్పుడు అవుతున్నాయి, టైంలో బతుకమ్మ పువ్వులు అవుతున్నాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆర్గానిక్ ఫుడ్స్ తినడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.